ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తీసుకోండి. మన ప్లాన్నే కనిపెట్టేసి నిన్ను కొట్టిందా త్రిపుర. ఇప్పుడు దాని చేత్తోనే దాని చెల్లెలు శోభనాన్ని చెడగొట్టించాను. ఏమైంది మీకు? కింద ఎక్కిళ్ళొస్తే బాల పాలు తాగించాడు. పాలా? ఏ పాలు? ఏంటండి ఎక్కిళ్ళు? సుందరి ఆగు. ఇవో బాలగారు, పిన్ని ఈ పాలు తాగు. వద్దు బాలా. ఒరేయ్, ఆ పాలు తాగిస్తున్నావేంట్రా? పిన్ని ఎక్కిళ్ళు కదా, తాగు. బాబాయ్ చెప్పు. తాగవే, ఎందుకు గొడవ? తాగు 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 తాగు. పిన్ని ఎక్కిళ్ళు తగ్గిపోయా? తగ్గిపోయా. బాబాయ్ ఎక్కిళ్ళు వచ్చినప్పుడు లిక్విడ్ ఏదైనా తాగిస్తే తగ్గిపోతాయంట. కానీ అవి గాయత్రి కార్యానికి తీసుకువెళ్తున్న పాలు. సర్లే, వాడికి తెలియదు కదా, ఇంకా పాలు మిగులున్నాయి కదా, ఆ పాలు తీసుకెళ్లి గాయత్రి వాళ్ళకి ఇచ్చిరా. అలాగే. మంచి ప్లాన్ చెడగొట్టారు. ప్లాన్ ఏంటి రమ్మా ప్రభా? అత్తయ్య తాగిన పాలల్లో అమ్మ స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపింది. ఆ గాయత్రికి అనంత్కి ఫస్ట్ నైట్ జరగకూడదని. ఆ పాలని గండు పిల్లిలా మీ ఆవిడ తాగేసింది. మీరు ప్లాన్లు వెయ్యరు, చేసే వాళ్ళ ప్లాన్లు చెడగొడతారు. మీరిద్దరూ పక్కనుంటేనే దరిద్రం. ఏదైనా ప్లాన్ చేస్తే నాశనం. మీకు ఆ ఆధారాలు ఇచ్చినా వేస్ట్. వాళ్ళ కార్యాన్ని దగ్గరుండి సక్సెస్ఫుల్ గా మీరే జరిపిస్తున్నారు. ఏంటి ఆలోచిస్తున్నారు? సగం పాలు తాగివ్వండి. గాయత్రి, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటండి అది? మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయని మనం ఊహించలేం. ఒకవేళ ఆ సంఘటనల వలన వేరే ఎవరైనా నష్టపోయినా వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించాం.
ఎందుకంటే ఆ సంఘటన వలన మనం కూడా చాలా నష్టపోయి ఉంటాం. ఏం చెప్తున్నారండి? నాకేం అర్థం కావట్లేదు. నేను చెప్తుంది మీ జీవితాల్లో జరిగిన విషయాల గురించి. దానివల్ల మీ జీవితాలే తారుమారైన సంఘటన గురించి. మీ నాన్నగారి యాక్సిడెంట్ గురించి. ఆ సంఘటన నిజంగా చాలా బాధాకరమైన విషయమేనండి. కానీ అదిప్పుడెందుకు? ఇప్పుడే నువ్వు నిజం తెలుసుకోవాలి గాయత్రి. ఆ నిజం చెప్తేనే నాకు మనశ్శాంతి. ఏంటండి ఆ నిజం? మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందని మీకు తెలుసు, కానీ యాక్సిడెంట్ ఎలా అయిందో తెలుసా? ఎవరో ఒక అన్నోన్ పర్సన్ కార్తో మా నాన్నగారిని యాక్సిడెంట్ చేశారని తెలుసు, కానీ ఎవరు చేశారో తెలీదు. మీ నాన్నగారిని యాక్సిడెంట్ ఎవరు చేశారో నాకు తెలుసు. ఎవరండి? ఎవరతను? మీ నాన్నగారిని కారుతో యాక్సిడెంట్ చేసింది మా అన్నయ్య. మా తాతయ్య చనిపోయినప్పుడు అక్కడి నుంచి వేగంగా వస్తున్న మా అన్నయ్య అనుకోకుండా మీ నాన్నగారిని యాక్సిడెంట్ చేశాడు. ఆ ప్రమాదం వల్లే మీ నాన్నగారు చనిపోయారు. బాధపడు గాయత్రి. ఆ సంఘటన వలన మీకు మీ కుటుంబానికి చాలా నష్టం జరిగింది. కానీ యాక్సిడెంట్ మా అన్నయ్య కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగింది. ఇంకాపండి. అనుకోకుండా జరిగితే ఎన్ని రోజులు ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? అసలు మీ అన్నయ్య యాక్సిడెంట్ చేశాడన్న విషయం మీకు తెలిస్తే ఆ యాక్సిడెంట్ అయిన కుటుంబం ఎవరు అని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? మమ్మల్ని వచ్చి కలిసి ఇదే విషయం అప్పుడు ఎందుకు చెప్పలేదు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.